కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్యగురోసుతం నారాయణకృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు మీకు అంతా శుభమే జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగ వివరణ తెలుసుకుందాం. జూలై 4వ తేదీ 2024 గురువారం, క్రోధీనామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. సూర్యోదయం 5:56, సూర్యాస్తమయము 6:51. ఆనందాది యోగము, మృత్యుయోగము, ఫలితము మృత్యుభయము. తిథి కృష్ణపక్ష చతుర్దశి, తెల్లవారుజామున 4:23 వరకు. తదుపరి అమావాస్య. నక్షత్రము మృగశిర, తెల్లవారుజాము 4:24 వరకు. మృగశిర ఇది వివాహానికి మంచిది. ప్రయాణాలు, భవనాల నిర్మాణము, ప్రాథమిక లలిత కళలకు మంచిది. ఏదైనా నేర్చుకోవడం లాంటిది, స్నేహం చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా మంచిదైనటువంటి నక్షత్రం ఇది. అమృతకాలము 7:23 నుండి 8:57 వరకు. రాహుకాలము మధ్యాహ్నము 1:59 నుండి సాయంత్రము 3:36 వరకు. ఈ రాహుకాలం ప్రతిరోజు కూడా సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఆ సమయంలో చేయకుండా ఉండడం మంచిది. దుర్ముహూర్తము ఉదయం 10:14 నుండి ఉదయం 11:05 వరకు ఉంటుంది. మళ్ళీ తిరిగి సాయంకాలము 3:23 నుండి సాయంత్రము 4:15 వరకు ఈ దుర్ముహూర్తం ఉంటుంది. ఇది దుర్ముహూర్తము అశుభ సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఏదైనా కొత్త పనులు ప్రారంభించడము లేదా ప్రయాణాలు చేయడము ఇవేవి కూడా చేయకూడదని సూచన. అలాగే వర్జము ఉదయం 10:13 నుండి 11:49 వరకు ఉంటుంది. వర్జం అంటే విడువ తగినది అర్థము. ఈ వర్జము అశుభ సమయంగా పరిగణిస్తారు. ఈ వర్జంలో శుభకార్యాలు, ప్రయాణాలు ఇవేవి కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది. ఈ వర్జం వెళ్ళిపోయిన తర్వాత మీ కార్యక్రమాలు, మీ ప్రయాణాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.